నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కరేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజున స్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. అనేక మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వాముల వారిని అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. స్వాముల వారిని అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నంది వాహనంపై గ్రామోత్సవం జరిపించి గ్రామ ప్రజలకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరింపచేశాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రిద్దెటి శ్రీధర్ రెడ్డి తమ పాలక సభ్యులు మరియు గ్రామ పెద్దలు భక్తులకు కావలసిన వసతులు ఏర్పాటు చేశారు. స్వాగతాలు
చెట్టుకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్స్ విడుదల చేసి నిరుద్యోగులను కాపాడాలని సూలూరుపేటలోని ఏబీవీపీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసనలు ర్యాలీ ప్రదర్శనలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనలు తెలియజేశారు. అఖిల భారతీయ ఏబీవీపీ సూలూరుపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది. పాదయాత్ర ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ నేను ఉన్నాను, నేను విన్నాను, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ చూస్తే 2,45,000 ఖాళీలు ఉంటే కేవలం విడుదల చేసింది 10,000 జాబులు మాత్రమే. ఇదేందయ్యా అడిగిన విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని జైల్లో పెట్టి కొడుతున్న పరిస్థితి ఒక రాష్ట్రంలో నెలకొంది. అంతేకాకుండా ఈ యొక్క వయోపరిమితి ఏదైతే ఉందో ఈ యొక్క వయోపరిమితిని 60 నుంచి 62కి పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ యొక్క 62కి పెంచడం వల్ల ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగిపోతాయి. కాబట్టి ఈ యొక్క ఆలోచనని వెనక్కి తీసుకోవాలి. ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఈ యొక్క జీవోని వెనక్కి తీసుకోవాలి. ఈ యొక్క వయోపరిమితిని 62 నుంచి పూర్వంలో ఉన్నట్టు 58 తగ్గించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద ప్రతి నెల పౌర్ణమి రోజున జరుగుచున్న మహాచండీ యాగంను ఈ నెల పౌర్ణమి రోజున ఆలయ చైర్మన్ దూరి బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఉభయకర్తలు చెన్నై వాసులు పెల్లూరు శ్రీనివాసుల రెడ్డి శ్రీమతి ప్రసన్న దంపతులచే చండీ యాగం జరిపించారు.
పరాశక్తివే ఈ అవని మేలు పరమేశ్వరివే శ్రీ ఆది పరాశక్తివే ఈ అవని మేలు పరమేశ్వరివే వెలసినావు చెంగాళమ్మవై మముగాచి రక్షించే దివ్య దేవతై మముగాచి రక్షించే దివ్య దేవతై శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా నీలోన చూడగా శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా నీలోన చూడగా ఆనందం ఎద నిండి పొంగి పొరలగా ఆనందం ఎద నిండి పొంగి పొరలగా నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా శ్రీ ఆది పరాశక్తివే ఈ అవని మేలు పరమేశ్వరివే సులూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలోని శివాలయం వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ధర్మకర్తలి మండలి ఆధ్వర్యంలో మరియు ఉభయకర్తల సహకారంతో గ్రామస్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వరగోపురం వారిచే ఏర్పాటు చేసిన పాట కచేరీ పలువురిని అలరింపజేశాయి.
సందర్భంగా సూలూరుపేటలోని మార్వాడి కులస్తులందరూ కలిసి హోలీ పండుగను ఘనంగా జరిపారు. రంగురంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ పూసుకుంటూ పట్టణంలో తిరుగుతూ డాన్సులు చేస్తూ సందడి చేశారు. నమస్కారం అందరికీ. ఈ హోలీ పండుగ అనేది ఈరోజు చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నాం. హోలీ పండుగ అనేది అందరి మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయత అనేది తోడు కలిగిన పండుగ ఇది. ఇందులో అందరూ ఒకరికొకరు కలుసుకొని సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగని జరుపుకుంటూ ఉంటాము. ఇందులో హోలీ పండుగలో ఎవరి మధ్య అయినా భేదాలు కనుక ఉంటే ఆ భేదాలు తొలగిపోవాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ పండుగని అందరూ కలిసికట్టుగా జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లో కొద్ది రోజుల క్రితం కొంతమంది మద్యం సేవించి మరణించడం జరిగిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ మద్యం విడనాడి నాణ్యమైన మద్యంను తయారు చేయించి మద్యం ప్రియుల ప్రాణాలను కాపాడాలని, అలాగే మద్యం సేవించి మరణించిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సూలూరుపేటలోని టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి మద్యం షాపుల ముందు నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లాయర్ సుధాకర్ రెడ్డి, చిట్టేటి పెరుమాళ్ళు, ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
కల్తీ పనులను నిషేధించాలి. అమ్మకుండా నిషేధించాలి. కల్తీ బ్రాందీ విస్కీలను నిషేధించాలి. కల్తీ బ్రాందీ విస్కీలను నిషేధించాలి. జగన్ రెడ్డి దిగిపోవాలి. జగన్ రెడ్డి దిగిపోవాలి. జగన్ రెడ్డి దిగిపోవాలి. జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. దిగిపోవాలి. మద్యం నిషేధించాలి. మద్యం నిషేధించాలి. మద్యం నిషేధించాలి. దిగిపోవాలి. 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 మద్యపాన నిషేధం. కల్తీ మద్య విక్రయాలు, కల్తీ సారాయి విక్రయాలు. తెలుగుదేశం పార్టీ కల్తీ మద్యమాన్ని తెలుగుదేశం పార్టీ నాటి సారాన్ని వెంటనే, నాటి సారాన్ని వెంటనే, జే ట్యాక్స్ వెంటనే, జే ట్యాక్స్ వెంటనే, సారా తాగి చనిపోయిన వ్యక్తులకు వెంటనే, సారా తాగి చనిపోయిన వ్యక్తులు వెంటనే, నాటు సారా తాగి చనిపోయిన వ్యక్తులకు వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. బాధిత కుటుంబాలను వెంటనే, బాధిత కుటుంబాలను వెంటనే, బాధిత కుటుంబాలను వెంటనే, అమ్మకాలు వెంటనే. ఆంధ్ర రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలు వాడుకునేటువంటి బ్రాందీలను, విస్కీలను చాలా తక్కువ బ్రాండ్లతో తయారు చేయించి ఈ ముఖ్యమంత్రి తద్వారా ధనార్జన చేసుకుంటూ వాళ్ళ ప్రాణాలకు హాని కలిగిస్తూ ఉన్నాడు. అదే కాకుండా నాటుసారా అమ్మే విధానాన్ని తీసుకొచ్చి నాటుసారా తాగి ఇటీవల 27 మంది ప్రాణాలు వదిలిన సంగతి మనందరం చూసాం. మరి వాళ్ళకి నష్టపరిహారంగా 25 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. అందువల్ల బ్రాందీ షాపులకు వెళ్ళి ఏది కొనకూడదు. ప్రభుత్వం మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు గంటలు పెంచుకుంటూ ఆ ఆదాయంతోనే ఈ ప్రభుత్వం నడపాలని చూస్తున్నారు. అందువల్ల ప్రజలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యాలను వాళ్ళు కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాం. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రం మొత్తం కూడా శనివారం, ఆదివారం కోటపోలూరు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కరేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద పాలక మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు రాత్రి స్వాముల వారికి, అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవంను ఉభయకర్తల సహాయ సహకారంతో గ్రామస్తుల ఆధ్వర్యంలో వేద పండితులచే కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. విశేషంగా భక్తులు పాల్గొని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ పూజలో పాల్గొని స్వాముల వారిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా
వారిని ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డితో పాటు పాలక సభ్యులతో ఎమ్మెల్యేను సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, జెట్టి వేణు యాదవ్, కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, తడ ఎంపీపీ రఘు, కోటపోలూరు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ధర్మపత్ని సమేతస్య మహాగణాధిపతయే నమః. శ్రీ కామాక్షి దేవి సమేత కరేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అనుగ్రహ కృపా కటాక్ష పరమేశ్వరుడు మాత్రం పిలుపు చాలలేదు. మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. సతీదేవి వివాహం జరుగుతుందో చూడాలి కనులారా. అక్కడ మనకి అవమానం జరగవచ్చు కాబట్టి మనం ఈ యాగానికి వీక్షించాలి అంటే ఆశతో మంకు పట్టు
కనకుడు పిల్లకాయలు ఏడుస్తూ ఉంటారు, తీయించేదాకా ఐస్ క్రీమ్ వద్దంటే తీయించేదాకా సతీదేవి కూడా మక్కు పట్టుబడి ఖచ్చితంగా పోవాలని. అప్పుడు వెళ్ళింది, దక్షయజ్ఞానికి వెళ్ళింది. కానీ పిలవకుండానే ఈమె వచ్చింది. అక్కడ దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ గౌరవం లభిస్తుంది. దానికి భర్త దగ్గరికి వెళ్ళలేక, అవమానాన్ని భరించలేక కాస్తే సతీదేవి స్వామి ఎదుర్కోలకు ఏర్పాటు కావాలి. సేనయ్య గారు, ఆ ఎదుర్కోలకు ముందు కార్యక్రమమే నేను చెప్పేటువంటి విషయం. ఎదుర్కోల ప్రారంభానికి జరిగేటువంటి కాకుల్ని, దేవతల్ని చీల్చి చెండాడాడు. దిక్పాలకులు వాళ్ళ వశం చేసేసి విల్లు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు పరమేశ్వరుడు. ఆ విల్లే జనక మహారాజుకు చేరి సీతా స్వయంవరములో శ్రీరాముని చేత విరచబడినటువంటి విల్లు అది, శివధనస్సు. ఆ విధంగా వచ్చినట్టు భూమికి వచ్చినటువంటి తనువును త్యాగం చేసిన ఒక కోరిక కోరుకున్నది ఆమె. నీవు మనలో 6 మంది ఉన్నారు. చాలా మాత్సర్యాలు, కామము, క్రోధము, లోభము, మోహించడం కష్టమే. మరి అలా కాకుండా చల్లటి హృదయము కలిగిన వాడికి ఇచ్చినట్లయితే మా పరమేశ్వరుడితో వివాహం అంగరంగ వైభవంగా జరిపిస్తామని పురోహితులు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ కన్యా రూపాల గురించి ఈశ్వరుడు ఏంటండి, పరమేశ్వరుడు 3 కళ్ళు ఉన్నాయి. వారు అడిగిన ప్రశ్నకి 3 కళ్ళ వల్ల మీకు వచ్చిన లోపం లేదు. లోక కళ్యాణ కారకుడు. మరి ఆయన కులంతో పనే ఉందండి, కులం అవసరం లేదు. కూడా కులవిచ్చంతి ఆలోచించడం అవసరం లేదు. కామాక్షిదేవి అవతారంలో ఉన్నారు. గంగా కామాక్షిదేవి సమేత శరత్ గారు స్వామి అస్య శ్రీ కోటపోలు గ్రామ పుర నివాసస్య స్థానయానక సమాసీనాభిస్తోర ప్రధాన అఖిల లోకోత్పత్తి సకల సౌందర్య తేజో విలసిత సకల భువన నిర్మాణ ప్రకాశిత ప్రదాయకస్య శ్రీ గౌరీ సమేతస్య సకల భయ నివారణార్థం, సకల దుఃఖోభరణార్థం, సకల ప్రాణిహిత పాపక్షయార్థం, సకల ప్రపంచస్య పరమాగ భోగ్రామ గ్రహణ జనపదాన్విత ధర్మార్థ కామ మోక్ష ఫలభృతాస్తిత్యర్థం ఫలసోదకేన పూజా ద్రవ్యాన్ని సంబోధనాయ నమో వికటాయ విఘ్నరాజాయ నమో భ్రమకేతే నమో ఫాల్చంద్రాయ నమో అన్నపూర్వజాయ నమో మృద్వానాయ నమో మోదహస్తాయ నమో ఓం చామరకర్ణాయ నమో విడమయ నమో శ్రీమన్మహాగణాధిపతయ నమో నానాగ్రామ్యం ధూపాన్ సాక్షాత్ దీపం దర్శయామి సూర్యవలయసి కర్పూరైనాయోలేదవేకం ముక్తాచోర సమాయుక్తం సమర్పయామి తాంబూల చరణానందాచమనీయం సమర్పయామి కర్పూర నీరాజనం మంగళం విఠరాజాయ మంగళం స్కందపూర్వజ శ్రీమన్మహాగణాధిపతయే నమః యొక్క పూజ చేయడం జరిగింది. అంటే నిర్విఘ్నంగా మన యొక్క కార్యక్రమం జరగాలని గణనాథుని ప్రార్థిస్తున్నాం. శుభగా చేయగలంతమాచ్ఛాదనార్థమక్షాంప్యామి చామర విద్యాత్మక్షాం సమర్పయామి ముఖ్యం దర్శనార్థమక్షాం సమర్పయామి గీతం శ్రావయార్థమక్షాం సమర్పయామి ప్రధానారోహయార్థమక్షాం సమర్పయామి స్వానార్గజాం సమర్పయామి విష్ణు అంటే 3 సార్లు చెప్పండి. విష్ణు పెట్టి అగ్నిహోత్రుల మధ్య వచ్చి చేయగలకుండా ప్రతి వేదాదేవ కట్టేటువంటిది కార్యక్రమం అయ్యే వరకు మగవాళ్ళ కుడి చేతికి, ఆడవాళ్ళకి ఎడమ చేతికి భాష్కం
పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి అండి. పాల్గొన్నట్లయితే కళ్యాణము కావలసినటువంటి యువకులు గనక ఆ యొక్క వసంతోత్సవంలో పాల్గొని వసంతం గనక చల్లుకున్నట్లయితే త్వరగా వివాహం అవుతుంది. వివాహంలో వరుణ్ణి వధువుని వెతుక్కునేటువంటి సమయంలో రేపందరూ కూడా చోర బాధలు లేకుండా ఉండేదానికి